ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. ఈ రెండు శ్లోకాలు జీవితాన్ని మార్చి పడేస్తాయి. అందులో ఉండే సారాన్ని పట్టుకుంటే అంటే నీ బుద్ధి నాశనం కావడానికి బుద్ధినాశ ప్రణశ్యతి, బుద్ధి నాశనం కావడం ద్వారా నువ్వు నాశనం కావడానికి కారణం ఏంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాల మీదకి నీ దృష్టి మళ్ళిస్తున్నావు. అక్కడ మొదలవుతూ ఉంది. ఇందాక ఆమె చెప్పింది కదా, ఆ మామిడి పండు ఉంది, ఆ మామిడి పండుని నువ్వు చూస్తున్నావు, దృష్టి వెళ్ళింది. ఆ విషయం మీదకి ఎప్పుడైతే నీ దృష్టి వెళ్ళిందో అది తినాలి అనే కోరిక పుట్టింది. దొరికితే సంతోషం, దొరక్కపోతే నా కర్మ ఇది. అంత మామిడి పండు తినడానికి నాకు గతి లేదు. ఇంతలో పక్కింటి వాడికి ఉంది, వాడు మాత్రం ఎందుకు తినాలా? వాడు 4 తట్టి ఒక మామిడి పండు లాక్కోవాలి. అక్కడి నుంచి మొదలవుతాయి. కోరిక పుడుతుంది. కోరిక పుట్టిన తర్వాత తీరకపోతే ఆ కోరిక తీరనందువల్ల వ్యామోహం పుడుతూ ఉంది, కోపం పుడుతూ ఉంది. ఆ కోపం వల్ల మతి భ్రమిస్తూ ఉంది, మతి భ్రమించినందువల్ల విచక్షణ పోతూ ఉంది, విచక్షణ పోయినందువల్ల బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయిన తర్వాత నువ్వు కూడా నాశనం అయిపోతావు. వీటన్నిటికీ కారణం విషయాల మీదకి నీ ఇంద్రియాలు వెళ్తున్నాయి. అక్కడ కట్ చేసినావంటే ఇంక సమస్య లేదు. కాబట్టి ఎక్కడైతే ఆలోచన పుడుతూ ఉందో ఆలోచనలోనే చంపేదాన్ని. ఉదాహరణకి ఎవరినైనా మీకు తెలిసిన బాగా మంచి తాగుబోతుంటే, మంచి తాగుబోతారు ఎందుకంటున్నా, తాగుబోతుల్లో మంచి తాగుబోతూ ఉంటారా? మంచి తాగుబోతుంటే అర్థం ఏంటంటే తాగినా ఎక్కువ మాట్లాడు, అతను మనసులో ఉన్నది మాట్లాడతాడు కదా. వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే, అయ్యా మొట్టమొదట నీకు తాగుడు ఎక్కడ అలవాటు అయిందని అడగండి. ఈ సూత్రం చెప్తాడు. నాకు ఒకడు ఉన్నాడు ఫ్రెండ్, వాడు తీసుకెళ్ళాడు. మొట్టమొదట అరే ఏం కాదురా తాగన్నాడు. చెప్తాడా లేదా? అది బ్రేక్ చేసి ఉంటే ఈరోజు ఈయన తాగుబోతుకాడు. అర్థమైందా? అదేవిధంగా ఒక స్త్రీల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర మొదలైంది. ఆ మొదలయ్యేది ఎక్కడ నీ తెలుస్తుంటుంది, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది. అది కానీ అక్కడ కట్ చేసినట్లయితే మొత్తం పోతుంది. కానీ మనం కట్ చేయలేకపోతాం. వాళ్ళు మాత్రమే ఈ విధంగా తగులుకుంటారు. నువ్వు సచరిత్రలో ఎక్కడ ఉంది ఇది? అద్భుతం. కాబట్టి నానాసాహెబ్ చందోర్కర్ అంత గొప్ప భక్తుడై ఉండి బాబా సమక్షంలో కూర్చొని ఆ ముస్లిం స్త్రీ వచ్చినప్పుడు వెళ్ళాలని అనిపించినప్పుడు బాబా తట్టి కూర్చో ఏం కాదంటాడు. ఆ ముస్లిం స్త్రీ వెళ్తూ ఉంటే ఆ ముఖం మీద ఆ పరదా తొలగినప్పుడు అందమైనటువంటి ఆమె ముఖాన్ని చూడడానికి అలా చూడాలనిపిస్తూ ఉంది. మరి బాబా ఉన్నాడు, ఈయన ఏమన్నా అనుకుంటాడేమో. ఈ డాలాయమాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు చేసిన బోధ ఈ బోధ రెండు ఒకటే. అర్థమైందా? అందం ఉంది, ఈ అందాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ ఈ అందాన్ని సృష్టించిన వాడు ఒకడున్నాడు. వాడు అందాన్ని చూస్తే ఇంకేమైపోతున్నావు. కాబట్టి నువ్వు ఈ అందం గురించి ఆలోచించకూడదు, దీన్ని కట్ చేయి. భగవంతుడు అందాన్ని గురించి ఆలోచించు, దాన్ని పేస్ట్ చేయి, అయిపోయింది. ఈ సూత్రం పేరే కట్ అండ్ పేస్ట్. సులభమైన మాటల్లో ఇది కట్ చేయాలి, అది పేస్ట్ చేయాలి. మీరు బాగా గమనిస్తే ప్రపంచాన్ని కట్ చేస్తే కానీ భగవంతుడి దగ్గరికి నువ్వు పోలేవు. నాకు ఇది కావాలి అది కావాలి కుదరదు, దీన్ని కాస్త దూరంగా పెట్టాల్సిందే. అర్థమైందా? ఉదాహరణకి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అనుకుందాం. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు ఇంకోటి వచ్చి చేయిస్తే నువ్వేం చేయాలి? వీడి చెయ్యి వదలాలి. వీడి చెయ్యి వదిలితే వాడికి చేయిస్తావు.
మనం ఏం చేస్తాం తెలుసా, నేను వదలను, నువ్వు కూడా రా, ముగ్గురు పట్టుకుందాం అంటే సంసారాన్ని పట్టుకుంటాం, బంధాలని పట్టుకుంటాం, కర్తవ్యాల్ని పట్టుకుంటాం, భగవంతుడు కూడా పట్టుకోవాలని ట్రై చేస్తాం, కుదరదు. అంటే మనం గృహస్థులం కాబట్టి మనకు అది తప్పదనుకోండి, అది వేరే విషయం. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ ఇంద్రియాలని నువ్వు నియంత్రించినప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు బాగా సాధన చేసినట్టు, అది అర్థం. అయ్యా నువ్వు చెప్పిన సాధనలన్నీ చేస్తున్నాను అనుకుందాం. ఆ సాధనలన్నీ చేసేటప్పుడు ఒకవేళ ఏది సాధించకుండా చనిపోయినాను అనుకుందాం, అప్పుడు ఈ సాధనలన్నీ వేస్ట్ అవుతాయి కదా. ఇది అద్భుతమైన ప్రశ్న. ఉదాహరణకి 20 ఏళ్ళు అయింది గుడి పెట్టి, అవునా, 20 వార్షికోత్సవం. 20 ఏళ్ళ నుంచి ఈ గుడికి అనుబంధం ఉన్న వాళ్ళు చేయొద్దండి. 20 ఏళ్ళ నుంచి అనుబంధం ఉన్నవాళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళ అనుబంధం ఉంది వీళ్ళకి. 20 ఏళ్ళుగా బాబా గుడికి వస్తున్నారు, సత్యత చదువుతున్నారు, లలితా సహస్రనామం చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు కదా. ఇంకా ఏమేమి పారాయణలో పాంప్లెట్ చూశాను నేను, గీతా పారాయణం, అన్ని పారాయణలు చేస్తున్నారు, గురు చరిత్ర. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, 20 సంవత్సరాలలో ఏవైతే ఆ గ్రంథాలలో బోధింపబడ్డాయో వాటిని నా జీవితంలో ఆచరించాను సంపూర్ణంగా అన్నవాళ్ళు చేయొద్దు. ఇప్పుడు ఏమొస్తుంది, మూడో వ్యక్తికి ఏమొస్తుంది డౌటు, అది 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు, ఇది చెయ్యట్లేదు, వేస్ట్ రాదు అంటారా? ఎవరు? మూడో వ్యక్తి. ఆ వెనక కూర్చున్న వాళ్ళు అబ్బా ఒక్కరు చెయ్యత్తలా. దానికి అర్జునుడు అడిగిన ప్రశ్న అది. అయ్యా నేను సాధన చేస్తూ ఉన్నాను, చేశాను అనుకుందాం, ఒకవేళ సాధన మధ్యలో చనిపోతే, సాధన చేయలేకపోతే పూర్తిగా ఈ సాధన అంతా వేస్ట్ అవుతుందా? అవ్వదు. ఇది ఎక్కడికి పోదు, మరలా ఇంకొక జన్మలో ఇదంతా నీకు ప్లస్ అవుతుంది. ఇది గొప్ప విషయం కదా. మనకి ఎంత బలం వస్తుంది, అబ్బో అట్టయితే చేయొచ్చు మనం అనిపిస్తుంది కదా. లేకపోతే 32 సంవత్సరాలే జీవించిన శంకరాచార్యులు వారు అన్ని గ్రంథాలు ఎలా రాస్తారు? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు మనకు లేవా? ఎన్ని గ్రంథాలు రాశాం? 32 ఏళ్ళకి. దానికి డబల్ ఉన్న వాళ్ళు ఉన్నాం, డబల్ లేవా, డబల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నాం. వెనక్కి చూసుకుంటే అస్సలు కాగితం రాసావా? రాయలే. మరి 32 సంవత్సరాల్లో అన్ని గ్రంథాలు ఎలా రాశారు? మీరు గమనించండి. ఆయన రాసినటువంటివన్నీ చూస్తే కనుక మన కళ్ళు బయలు కలుగుతాయి, ఎలా సాధ్యమని. అందువల్ల మనం చేసినటువంటి సాధన ఏది కూడా వృధా పోదు. ఇక్కడ వరకు అర్థమైందా? కాబట్టి ఇక మనం ముగింపుకు వస్తాం. మనం చేసేటువంటి సాధన ఏది కూడా వృధా పోదు. ఖచ్చితంగా మనకు ఉత్తర జన్మల్లో అది సహాయపడుతుంది. ఈరోజు బాగా సురక్షణంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి చీకు చింతలు లేకుండా కొంతమంది జీవిస్తుంటారు మన ఊర్లోనే. ఎలాంటి చీకు చింతలు ఉండవు వాళ్ళకి. కుటుంబంలో ఇబ్బందులు ఉండదు, బిడ్డల పరంగా ఇబ్బంది ఉండదు, ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, అనారోగ్యంగా ఇబ్బంది ఉండదు, మాట తీరు బాగుంటుంది, ముఖం బాగుంటుంది, సంబంధాలన్నీ బాగుంటాయి. అప్పుడు మనం అంటాం పెట్టి పుట్టిందిరా ఏమి అంటాం. ఆ పెట్టడమే ఇది. ఆమె గత జన్మల్లో ఇదంతా పెట్టింది, అదంతా పోగు చేసుకుంది. ఆ పోగు చేసుకున్నదంతా తీసుకొని ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఇలాంటి జన్మలు వచ్చాయి, ఇలాంటి అనుభవం, ఇట్లాంటి దివ్యమైనటువంటి భవిష్యత్తు వచ్చింది. కానీ ఎప్పుడైనా సరే అప్పుడు వస్తుందో లేదు పక్కన పెడదాం. అప్పుడు వచ్చినా రాకపోయినా ఇప్పుడైనా సరే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతంగా జీవించగలగాలి, ప్రశాంతంగా నిష్క్రమించగలగాలి. ఈ 2 పదాలు మళ్ళా చెప్తున్నా. ప్రశాంతంగా జీవించగలగాలి, ప్రశాంతంగా నిష్క్రమించగలగాలి. ఆ నిష్క్రమించగలగాలి అంటే ఏం చేయాలి? ఏవైతే గ్రంథాలలో శాస్త్రాలలో చెప్పబడ్డాయో వాటన్నిటినీ ఆచరించాలి. అలా ఆచరించి కనుక మనం ఉన్నట్లయితే కనుక అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఒక్కొక్క దాన్ని మరలా మీరు గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనల్ని మనం మార్చుకున్నట్లయితే అద్భుతంగా జీవిస్తాం. నాకైతే ఒకటే కొలమానం, జీవించి ఉన్నప్పుడు
ఇంద్రియాలు పటుత్వం ఉన్నప్పుడు, అంతా అందరూ సహకరించే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతే ఒకరోజు ఒకటి వస్తుంది, అప్పుడు నువ్వు ఏదీ చేయలేవు. నీ ఇంద్రియాలు పట్టు తప్పిపోతాయి, నువ్వు మాట్లాడడానికి ఉండదు, వినాలన్నా వెళ్ళలేవు, నువ్వు మంచం మీద లేలేవు, గుడికి నడిచి వెళ్ళలేవు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? చేసే అవకాశం ఏమీ లేదు. అందువల్లనే 2 రకాల భావాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది కాబట్టి. ఈ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదైతే మనం జీవిస్తూ ఉన్నామో దీన్ని ఒక నాటకంగా మాత్రం చూడండి. మళ్ళా చెప్తున్నాను, ఇది ఒక నాటకం. ఈ నాటకంలో నీదొక పాత్ర. నాటకమంతా నీది కాదు, నాటకమంతా నీది కాదు. అర్థమైందా? నాటకం గురించి చెప్తున్నా. నాటకంలో ముఖ్యంగా ఏముంటుంది? స్టేజ్ ఉంటుంది. అవునా? ఒక్కసారి వినండి, అటు ఇటు చూడద్దు దయచేసి ఈ 10 నిమిషాలు. నాటకంలో ఏముంటుంది? స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజీ జీవితం. ఆ స్టేజీ జీవితం. నీకు ఒక వేషం వచ్చింది అంటే నువ్వు జన్మించావంటే వేషం వచ్చింది. అది కొడుకు పాత్ర కావచ్చు, తండ్రి పాత్ర కావచ్చు, తర్వాత పాత్రలు మారిపోతూ ఉంటాయి. పుట్టినప్పుడు కొడుకు పాత్ర, ఆ తర్వాత పెరిగిన తర్వాత భర్త పాత్ర, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత తాత, మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క పాత్ర వస్తుంది, ఆ పాత్రకు సంబంధించిన డైలాగులు చెప్తుంది, నటిస్తుంది, దిగేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో పాత్ర వస్తుంది. అవునా కదా? లేదా ఒక వ్యక్తి 4 పాత్రలు వేసినా ఆయననే రావాల్సిందే, మళ్ళీ దిగాల్సిందే. ఇక్కడ సూత్రం ఏంటంటే ఒక్కసారి నువ్వు స్టేజ్ ఎక్కిన తర్వాత దిగాల్సిందే. నేను స్టేజ్ మీదనే ఉంటాను అంటే కనుక నీకు కుదరదు. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఏదైతే పాత్ర పోషిస్తున్నావో అది ఆ పాత్రకు సంబంధించింది మాత్రమే, కానీ నాటకం మొత్తం నీ పాత్ర మీద ఆధారపడి ఉండదు. నువ్వు అద్భుతంగా జీవించినా కూడా ఇంకొకడు ఆ పాత్రను పోగొట్టాడంటే నాటకం ఫెయిల్ అయిపోతుంది. అవునా? అయ్యా, నా పాత్ర నేను అద్భుతంగా పోషించాను, మీరు మాత్రం నాటకం ఫెయిల్ అన్నారు, నా నాటకానికి బహుమతి ఇవ్వలేదంటే అప్పుడు ఏమంటారంటే నువ్వు ఒక్కడివే నటిస్తే కుదరదు, నీతో ఉన్నవాళ్ళు కూడా నటించాలి. అది నాకేం సంబంధం? తప్పదు, ఇంకా భరించాలి. అంతే కదా? నువ్వు భరించాలి. ఇంకొక విషయం ఏంటంటే నాటకంలో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నిజం కాదు. అవునా? నాటకంలో ఏడుస్తాడు, నిజమా? నవ్వుతాడు, నిజమా? కాదు. అది ఆ పాత్రకు సంబంధించిన స్వభావం, ఆ సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే ఆ డైలాగులు నువ్వు రాసినవు కావు. అర్థమైందా? డైరెక్టర్ ఉంటాడు, ఆ డైరెక్టరు ఏం చెప్తే అది నువ్వు చేస్తావు, నీకు సంబంధం లేదు. నువ్వు అలాగాన నువ్వు జీవించగలిగితే అద్భుతంగా ఏ దుఃఖం లేకుండా ఈ పాత్ర నువ్వు చేసుకుంటావు. ఆ పాత్రలో చేసేటప్పుడు నీకు ఒక అవకాశం ఉంటుంది. నీ పాత్ర వరకు నువ్వు అద్భుతంగా చేసి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకొని దిగిలిపో, అంతే. ఆడవరకు దీన్నే నానాటి బ్రతుకు నాటకము. అద్భుతం కదా అది, ఆ పదం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడిమి పని నాటకము. ఎట్ట ఎదుట కలది ప్రపంచము. ఎట్ట ఎదుట కలది ప్రపంచము. కట్ట కడపటిది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము.
ఎగువలే శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువలే శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 నాటకము. అద్భుతం. అలా జీవించగలగాలి. దానినే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించమన్నారు చూసారా? అలా జీవించడమే నాటకం. తామరాకు మీద నీటి బొట్టు, అలా నువ్వు జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది, ఇంతకు మించి మారే అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని తెచ్చుకోవడంతా గుర్తుపెట్టుకోండి. చివరిగా భగవద్గీతలో చెప్తారు, నువ్వు ఎలా జీవించావు అన్నది ప్రధానం కాదు, ఎలా మరణిస్తావు అన్నది ప్రధానం. మరణించేటప్పుడు భగవత్ చింతనతో నువ్వు మరణించగలిగితే ఆ చివరి గడియల్లో గనక భగవత్ స్వరూపాన్ని కానీ లేదా ఓంకారాన్ని కానీ స్మరించగలిగితే, అలా స్మరిస్తూ నీ ప్రాణాలు విడిచిపెట్టగలిగితే నీ జీవితం అద్భుతంగా గడిపినట్టు అర్థం, చరితార్థం అవుతుంది. నీ జీవిత పరమార్థం అదే. అలా నువ్వు చివరి క్షణంలో అలా ఉండాలంటే గనక ఇప్పటి నుంచే నువ్వు సాధన చేయి. అందువల్లే భగవద్గీత రెండు విషయాలతో శాసిస్తుంది మనల్ని. ఆ రెండు ఏంటంటే అభ్యాసము, వైరాగ్యము. ఈ రెండు లేకుండా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఏమీ సాధించలేవు. ఒకటి అభ్యాసం చేయాల్సిందే. అభ్యాసం చేస్తూ వైరాగ్య భావనతో ఉండాల్సిందే. అంతే. ఎక్కడి వరకు ఆ పని అయ్యింది, అక్కడ వరకు టచ్ మీ నాట్ అయిపోయింది. ఇంకా వార్షికోత్సవం అయిపోయింది. ఇంకా అలా జరిగింది, ఇలా జరిగింది, అది జరిగితే బాగుంది, ఇది వద్దు, నీకు ఇంకా ఎక్కలా అయిపోయింది, అక్కడ వరకు వదిలేసారు. అలా జీవించగలిగితే. అందువల్ల శేషప్ప కవి గారు నరసింహ శతకంలో అంటారు, అదొక్కటి పాడి ముగిస్తాను. నాకు చాలా మనసును పిండేసినటువంటిది ఇది, ఆర్తితో. ఆయన అంటాడు, బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలువగలను, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామ భజన తలచెదను, చెవిని వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేను. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో భగవద్గీతలో చెప్తారు, 2 సమయాల్లో నువ్వు భగవంతుని స్మరించకపోతే నీకు భక్తి అలవాడలేదని అర్థం. ఆ 2 సమయాలు ఏంటంటే, నిద్రపోయేటప్పుడు, ఓ భగవంతుడా నీ ఇష్టం, నువ్వు బాబా అంటావా, కృష్ణ అంటావా, రామ అంటావా, ఏమైనా భగవంతుడా ఈరోజు నన్ను ఏ ప్రమాదానికి లోను కాకుండా ఈరోజు హాయిగా నీ నామస్మరణ చేసుకుని
పడుకునేలాగా దీవించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరలా ఇంకొక రోజు అవకాశం ఇస్తే నీ సేవ చేసుకుంటా. ఒక ప్రార్థన. మరలా నువ్వు నిద్ర లేచావు అనుకో తెలియదు, లేస్తామో లేదో తెలియదు. లేస్తే భగవంతుడా మరొక్క రోజు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఈరోజు నువ్వు చెప్పినట్లు జీవిస్తాను అని మరొక్కసారి ప్రమాణం చేసి, అంటే 2 సందర్భాలు, నిద్ర లేచినప్పుడు, నిద్ర పోయేటప్పుడు ప్రతిరోజు అలవాటు చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేస్తూ నిద్రపోవడం, భగవన్నామ స్మరణ చేస్తూ నిద్ర లేయడం, ఈ 2 గల అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం ఏం చేస్తుందంటే చివరిలో నువ్వు కన్ను మూసేటప్పుడు ఇదే అభ్యాసం మరలా వస్తుంది. చివరిగా కన్ను మూయడం అంటే అర్థం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవడం. ఇంకా నువ్వు లేవు. ఆ శాశ్వత నిద్రలోకి వెళ్ళే క్షణం నీకు తెలుస్తుంది. ఇక నేను ఉండను అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇక నేను ఎక్కువసేపు ఉండను, నా ప్రాణాలు విడిచిపెట్టే సమయం వచ్చిందని నీకు తెలుస్తూనే ఉంటుంది. అలా తెలిసినప్పుడు అప్పుడు ఇదే అభ్యాసం మరలా నీకు గుర్తొచ్చి, అయ్యా నేను మరొక జన్మలో నిన్ను చూస్తానో చూడను, నిన్ను కలుస్తానో కలవను, ఈ జన్మలో నీ సేవ చేసుకున్నాను, మరలా ఇంకొక జన్మ ఉంటే మరలా కలుసుకుంటానని నువ్వు తుదిశ్వాస విడిచినప్పుడు అది నీ జన్మకు పరమార్థం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సాయినాథ్ మహారాజ్ की जय, సాయినాథ్ మహారాజ్ की जय. అందరికీ నమస్కారం. మరొకసారి 3 సంవత్సరాలు నాకు మరలా బాబా వారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.